ఎప్పుడు రామచెల్ల గారు వివాదాల చుట్టూ తిరుగుతుంటారు. రామచెల్ల గారి చుట్టూ వివాదాలు తిరుగుతాయా? వివాదాల చుట్టూ రామచెల్ల గారు తిరుగుతారా? ఎందుకంటే ఇంతకుముందు మనం కలిసినప్పుడు ఒక వివాదం దామగుండం. దాని తర్వాత మళ్ళీ కలిసినప్పుడు గోహత్యలు ఇదొకటి. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు కన్నప్ప. సో, మీరు వివాదాలను వెతుక్కుంటూ ఎళ్తారా? లేతే వివాదాలే మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయా? అంటే సీ వాట్ యు టెక్నికల్లీ సేయింగ్ ఇస్ పొద్దున్న మనం లేచాము. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్ర లేదు. పొద్దున్నే ఉంటది రోజులో అంతా అన్నట్టున్నదది. అంటే లెట్ మీ క్లారిఫై వాట్ ఐ మీన్. ఓకే. వివాదం అన్నది పని లేకుండా ఖాళీగా కూర్చొని ఏం దొరుకుతదా అని పేపర్లు చదువుకుంటూ కూర్చుంటే వివాదం దొరుకుతది కావచ్చు. వివాదాన్ని తీసుకుని అడ్రస్ చేయడం మొదలెట్టినప్పుడు బికాజ్ మీరు అన్నట్టు వివాదం పట్టుకుంటే సరిపోదు. వివాదం పట్టుకుంటే ఓ మైక్ పట్టుకోవాలి, లేకపోతే ఓ రీల్ చేసుకోవాలి, ఓ వీడియో చేసుకోవాలి, ఓ ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టుకుంటే స్టోరీ అయిపోయింది. నేను అదే పేపర్ చదవడం కాదు. నేనేమంటున్నా అంటే వివాదం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందా? మీరు వివాదాలని వెతుక్కుంటూ వెళ్తారా? అంటే బీయింగ్ ఏ పార్ట్ బీయింగ్ ఇన్ టు లీగల్ యాజ్ వెల్. ఓకే, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న అడ్వకేట్గా, ఇండివిజువల్గా, ఒక ఎన్ఆర్ఐ అయ్యి కూడా మనం పుట్టిన దేశానికి ఏదో చెయ్యాలని సగం టైం ఇక్కడ స్పెండ్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ యూ విల్ అట్రాక్ట్ దీస్ థింగ్స్ బికాస్ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ హ్యావ్ టు స్పెండ్ మనీ. డబ్బులు వచ్చేవే ఉండవు, మన జేబులోంచి తిరిగి పెట్టుకోవడం ఎందుకు. It is all about change. So obviously they come to me for a right reason and I take up issues based on whether it makes sense or not.